హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాము వరలక్ష్మి వ్రతం స్పెషల్ అమ్మవారి ఫేస్ అలంకారం. ఇలాంటిది మార్కెట్లో నుండి తెచ్చుకొని దీన్ని మన చేతులతో స్వయంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. దానికి అవసరమైనవి అమ్మవారి ఫేస్, గోల్డ్ బాల్ చైన్, స్టోన్ చైన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ బాల్ చైన్, పర్ల్ చైన్ అండ్ చిన్నది స్టోన్ లేస్ అండ్ చిన్న చిన్న కుందన్స్ కొన్ని కావాలి. ఇప్పుడు దీన్ని అంటించుకోవడం కోసం ఏదైనా గ్లూ కానీ ఫెవికాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా స్టిక్ చేసుకోవాలో, ఎలా డెకరేట్ చేసుకోవాలో మనం చూద్దామండి. దానికోసం పైన కిరీటం పార్ట్ ఉంటుంది కదా, తల భాగం, అక్కడ ఇలా గ్లూని అప్లై చేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ పాపటి బిల్ల ఉంది కాబట్టి నేను ఫస్ట్ లైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చానండి. ఆ కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు సైడ్స్ గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన సెకండ్ లైన్ వచ్చేసి స్టోన్ లేస్ ఉంటుంది కదా, స్టోన్ లైన్స్, ఆ లైన్ని పెట్టుకోవాలి. మనకి ఈ మెటీరియల్ వచ్చేసి ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇక్కడ నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్న మెటీరియల్నే యూజ్ చేస్తున్నాను. కొత్తగా దీనికోసం అయితే నేనేమీ పర్చేస్ చేయలేదు. ఇలా స్టోన్ లైన్ అంటించిన తర్వాత దీనిపైన మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంటించుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ బాల్ చైన్స్ని వాడుతున్నానండి. అండ్ ఇక్కడ అమ్మవారు కాబట్టి నేను ఇక్కడ రెడ్ గ్రీన్ బాల్ చైన్స్ని తీసుకొని అవి రెండింటిని ఒకేసారి స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత దాన్ని ట్రిమ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ గోల్డ్ చైన్ అంటించుకోవాలి. ఈ డెకరేషన్ కోసం నేను మెయిన్గా యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్టోన్ లేస్, స్టోన్ చైన్, బాల్ చైన్ అండ్ కలర్ బాల్ చైన్స్ అండి. ఇక్కడ నెక్ కోసం నేను ఇక్కడ చిన్న స్టోన్ లేస్ పీస్ని తీసుకొని అది స్టిక్ చేసి దానికి పైన కింద గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేశాను. అండ్ లాకెట్ లాగా ఉండడం కోసం రెడ్ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. ఇక్కడ పైన కిరీటం పార్ట్లో కుందన్స్ని స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పెద్దది వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్ని తీసుకున్నాను. సైడ్స్ వచ్చేసి అటు 3 ఇటు 3 కొంచెం చిన్న సైజు రెడ్ కలర్వి స్టిక్ చేశాను. ఇవి డ్రై అయ్యేలోపు మనం పైన పార్ట్లో స్టోన్ లేస్ అండ్ పర్ల్ చైన్ని స్టిక్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ ఒక్క ప్లేస్లో మాత్రమే నేను ఇక్కడ పర్ల్ లైన్ని యూజ్ చేశానండి. మిగతా అన్ని ప్లేసెస్లో కూడా స్టోన్ చైన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ స్టిక్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన పార్ట్లో వర్టికల్గా ఇలా గ్లూని స్టిక్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కలర్ బాల్ చైన్స్ అంటే నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్వి 1 లైన్ గ్రీన్ 1 లైన్ రెడ్ అలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేయడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవి కొంచెం డ్రై అయ్యేలోపు మనం కింద పార్ట్ ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఖాళీగా ఉంది కదా, ఈ పార్ట్లో కూడా స్టోన్ లైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వెయిట్ చేసే పని లేకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక సైడ్ మనం ఫినిష్ చేసుకున్నామంటే ఈలోపు వేరేది డ్రై అవుతుంది. చూసారు కదా, ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ బాల్ చైన్స్ని డ్రై అయిన తర్వాత మధ్యలో నేను ఇక్కడ డాట్స్ లాగా పెట్టి చిన్న డాట్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి స్టిక్ చేయడం వల్ల ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇందాక ఇక్కడ నేను పర్ల్ చైన్ని అంటించాను కదా, దానిపైన కింద గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కుందన్స్ అయితే డ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటి చుట్టూరా ఒక లైన్ బాల్ చైన్, ఈ బాల్ చైన్ స్టిక్ చేసిన తర్వాత దాని చుట్టూరా స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం డ్రై అయ్యేలోపు సైడ్స్ రెడ్ కలర్ కుందన్స్ అంటించాం కదా, వాటి చుట్టూరా ఓన్లీ స్టోన్ చైన్ అంటించుకుంటున్నాను.
ఇలా ఓన్లీ స్టోన్ చైన్ అంటించుకుంటే ఇక్కడ నాకు ఫిలప్ అయిపోయిందండి, అందుకని ఓన్లీ స్టోన్ చైన్ మాత్రమే స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యలోది కూడా కొంచెం డ్రై అయిపోయింది. దీని చుట్టూరా ఇంకా కొంచెం రిచ్గా ఉండడం కోసం ఒక లైన్ గోల్డ్ చైన్ అండ్ ఇంకొక లైన్ స్టోన్ చైన్ని అంటిస్తున్నాను. చూడండి, ఇవి అంటించిన తర్వాత మనకి అమ్మవారి లుక్ అయితే చాలా బాగుంది కదా. ఇది మీకు మధ్య మధ్యలో సైడ్కి వెళ్తున్నట్టుగా ఉంటే ఏదైనా పిన్ కానీ నీడిల్ కానీ తీసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అమ్మవారి ఫేస్కి బొట్టు అనేది ఉంది కదండి, ఇంకా డార్క్గా హైలైట్ అవ్వడం కోసం నేను ఇక్కడ చిన్న కుందన్ని స్టిక్ చేశాను. దాని చుట్టూరా స్టోన్స్ ఏమీ పెట్టట్లేదండి. ఇక్కడ పర్ల్ లైన్ చుట్టూరా మళ్ళీ నేను ఇక్కడ స్టోన్ లేస్ కూడా పెట్టాను. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ అయితే ఏమీ పెట్టలేదండి, ఎందుకంటే అమ్మవారి అలంకారం అప్పుడు గోల్డ్వి కానీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ పెట్టొచ్చని నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఏమీ పెట్టలేదు. చూసారు కదా, అతి తక్కువ ఖర్చుతో మనం అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. రెడీమేడ్గా ఇలా అలంకారం చేసిన అమ్మవారి ఫేస్ తెచ్చుకొని మనం పూజ చేసుకునే కంటే మన చేతులతో మనం ఇలా రెడీ చేసుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. మనం ఈ మెటీరియల్ అంతా కొన్నా కానీ ఒక 50 రూపీస్లో అయిపోతుంది. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.